నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొన్న నేను చేసిన ఒక వీడియోకి ఫేస్బుక్లో వచ్చిన కామెంట్స్కి సంబంధించి ఇవాళ నేను దానికి వివరణ ఇవ్వడానికి ఒక వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే, మొన్న యోగా దినోత్సవం రోజు మగధా న్యూస్ నుంచి ఒక ఎపిసోడ్ ఇచ్చాం. అందులో భాగంగా మన యోగా ఏంటి, మన ప్రకృతి ఏంటి అని చెబుతూనే అమెరికా భారత్ మీద ఎలాంటి బయో దాడి చేసుకుంటూ వచ్చింది అని చెప్పాం. బయో దాడి ఏంటి అంటే బాంబులేసే దాడి కాదు. బయో దాడి అంటే మనకి స్లోగా మన బాడీలోకి పాయిజన్ ఎక్కించడం అన్నమాట. మన భూమి ద్వారా, మనం తాగే నీళ్ళ ద్వారా ఇది స్లోగా చేయడం. ఆ విధంగా అమెరికా తీసుకొచ్చి మన మీద ఈ వయ్యారి బామ అనే మొక్కని దేశవ్యాప్తంగా ఎలా విషంలాగా పాకేలాగా చేసింది. సర్కారు తుమ్మ చెట్టు అనేది తీసుకొచ్చి మన భూముల్లో ఉన్న నీరు, భూగర్భ జలాలని లాగేస్తూ మొత్తం చౌడు భూములుగా మారేలాంటి పరిస్థితికి ఎలా కారణమైంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మన భారతదేశం అనేది అన్ని సమతుల్య ఉష్ణోగ్రతలతో, మన టెర్రైన్ కానీ, మన జియోగ్రఫీ కానీ, మన వాతావరణం ఇవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ముఖ్యంగా మన ఇక్కడ ఫర్టిలిటీ అంటే ఇక్కడ మనకి పునరుత్పత్తి అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. అది జంతువుల్లో కావచ్చు, మొక్కల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు అని అనేక విషయాలు నేను చెప్పడం జరిగింది. అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి దశ దిశలో ఆధారంగా మన శాస్త్రజ్ఞులు, మన పండితులు, మన మేధావులు వీళ్ళంతా చెప్పినట్టుగానే కాలానుగుణంగా మన క్యాలెండర్ని మనం ఒక 100 సంవత్సరాల క్యాలెండర్ని కూడా మనం ఇప్పుడే రాసుకోగలం. ఏది ఈ టెక్నాలజీ అంతా రాకముందే. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది ఆ ఎపిసోడ్లో. అందులో భాగంగా నేను మాట్లాడింది ఏంటి అంటే, అమెరికా ఇక్రిసాట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టింది అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు బాగుంటాయని, ఇక్కడ కొత్త వంగడాల సృష్టి అనేది సాధ్యం చేసుకోవచ్చు అని, అలాగే ఇక్కడ ఉన్న భూములు కూడా ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉన్నాయని భారతదేశంలోని హైదరాబాద్లోని పటాన్ చెరువులో వచ్చి పెట్టింది అనే విషయాన్ని నేను మాట్లాడాను. ఇందులో యూట్యూబ్లో ఏదైతే ఈ వీడియో వెళ్ళిందో అందరూ కూడా ప్రశంసించారు. ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మాకు ప్రతిరోజు ఇవ్వండి, ప్రతిదీ కూడా మీరు చెప్పేది ఒక పాఠ్యాంశంలాగా, ఒక పాఠంలాగా ఉంటుంది, వింటున్నాము, అందరూ నేర్చుకుంటున్నాం, మా పిల్లలకు కూడా చెబుతున్నామని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక ఫేస్బుక్ వెళదాం. ఫేస్బుక్లో దాదాపుగా మనకు 2.5 లక్షల మంది ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అక్కడ మిక్స్డ్ అంటే అన్ని రకాల వాళ్ళు ఉండొచ్చు. బట్ అందులో ఉన్నవాళ్ళు నిజంగా సబ్జెక్ట్ డౌట్ ఉందనుకోండి, మగధా న్యూస్ని అడిగితే, ఒకవేళ అర్ధరాత్రి కాల్ చేసి అడిగినా ఆ సబ్జెక్ట్ గురించి డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా చెబుతాం. ఎందుకు అంటే మగధా న్యూస్ ఏది వేగ్గా చెప్పడం లేదు. ప్రతిదీ కూడా మగధా న్యూస్ రీసెర్చ్ టీం రీసెర్చ్ చేసిన తర్వాత, మేమంతా దాని గురించి నిర్ధారించుకున్న తరువాతే చరిత్రని తవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రతిరోజు మీకు ఏది చూసుకున్నా సరే ఇప్పటి వరకు మీరు వినని నగ్న సత్యాలు, చరిత్రలో జరిగినవి ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఉంటాయి. అంటే అంత వేగ్గా చెబితే గనక మగధా న్యూస్ తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి 1కి 10 సార్లు పరిశీలించుకొని ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన వాళ్ళతో మాత్రమే మేము క్రోడీకరించుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రతిరోజు ఈ సబ్జెక్ట్ ఇస్తున్నాం. దయచేసి అది గమనించగలరు అని నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగా ఈ వచ్చిన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో, కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక నేను ఎవరి పేర్లు కూడా నేను ఏనాడు ఎవరెవరు ఏ పేర్ల వాళ్ళు ఏ మెసేజ్లు చేస్తున్నారో నా ఇంటెన్షన్ అది కాదు. ఎందుకంటే అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయాలని లేదు, అందరూ కీర్తించాలి అని లేదు. నిజానికి మనకి మన బాడీలో అంటే సైన్స్ పరంగా మన బాడీలో డి విటమిన్ ఉంటేనే కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటాం. అంటే మనలో మంచి, మనలో బుద్ధి, మనలో జ్ఞానం, మనలో తెలివి, మనలో మానవత్వం ఉన్నప్పుడు అవతల జరుగుతున్న మంచిని, మానవత్వాన్ని, మనకి చెబుతున్న నాలెడ్జ్ని స్వీకరించగలుగుతాం. అవతల అసలు అది లేదనుకోండి, స్వీకరించకపోగా దానికి విరుగుడులాగా బూతులు లాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. దరిద్రమైన, నీచమైన, చూడకూడని, వినకూడని, ఎవరికి చెప్పకూడని ఇలాంటి బూతులతో ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదానికి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సరే, వాళ్ళు ఓన్ ఐడీలా లేదంటే వాళ్ళ ఫేక్ ఐడీలా నాకు తెలీదు, నేను దాని గురించి మాట్లాడను. ఇదే దాడి ఎవరి మీద చేసినా సరే నేను తప్పనే అంటాను. ఈ దాడితో చేస్తున్నారు అంటే ఇక్రిసాట్ పెట్టారు ఇక్కడ అన్నదానికి ఈ స్థాయిలో దాడి చేయాల్సిన అవసరం లేదు. మీకు సబ్జెక్ట్ డౌట్ ఉంటే కనుక సబ్జెక్ట్ గురించి నన్ను అడగొచ్చు, నేను చక్కగా చెబుతాను. నిజంగా అందరికీ ఈ విషయాలు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు కాబట్టే ఈరోజు మేము ఆ బాధ్యత తీసుకున్నాం. న్యూస్ ఛానల్ అంటే వచ్చిన వార్తలని, రోజు జరుగుతున్న వార్తలని, రాజకీయ పరంగా వాళ్ళ కొట్లాట్లని, వాళ్ళ బూతులని ఇవి మాత్రం ఇవ్వడమే కాదు, రీసెర్చ్ చేయగలగాలి న్యూస్ అంటే. ఆ ఉద్దేశంతోనే మగధా న్యూస్ ఇంత కష్టాన్ని తీసుకుంటుంది. నేను డే 1 నుంచి కూడా అదే చెబుతున్నాను. ఇది ఒక్కసారి మా ప్లేస్లోకి వచ్చి కూర్చొని ఆ కష్టాన్ని తీసుకుంటే అర్థమవుతుంది దాని పెయిన్ ఏంటో. ఎక్కడా కూడా ఎలాంటి లాభాపేక్షలు లేకుండా, ఏ ఉద్దేశాలు లేకుండా
సిన్సియర్గా ప్రజలలో ఒక అవగాహన కల్పించాలి, వాళ్ళలో ఒక జ్ఞానం పెంచాలి అన్న ఉద్దేశంతోనే మగధా న్యూస్ పనిచేస్తుంది. అందులో నేను చెప్పిన విషయంలో కొంతమంది సిన్సియర్గా అడిగారు, లక్ష్మి గారు మాకు ఇది డౌట్ ఉంది, మేము రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాం, ఇక్రిసాట్ దగ్గరే అందరూ డౌట్ ఉంది, రైట్? నేను ఇప్పుడు అది జాగ్రత్తగా చెబుతాను, వినండి. అదేంటి అంటే ఐక్యరాజ్య సమితి యుఎన్లో అనేక విభాగాలు ఉంటాయి. ప్రపంచానికి సంబంధించి ఏదేది అంటే హెల్త్ పరంగా కావచ్చు, లేదంటే మొన్న యుద్ధాలు జరిగాయి కాబట్టి దానికి సంబంధించి ఒక డిపార్ట్మెంటు, అలాగే యురేనియం న్యూక్లియర్ పవర్స్ అవి తయారు చేయడానికి, బాంబులు తయారు చేయడానికి తీసుకోవాల్సిన పర్మిషన్స్ అది కావచ్చు, హెల్త్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, అన్ని రకాలుగా పీస్ కావచ్చు, శాంతి గురించి కావచ్చు, అన్ని రకాలుగా ప్రపంచానికి సంబంధించి అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో భాగంగా ఉన్న డిపార్ట్మెంట్స్ గురించి నేను ఇప్పుడు చెబుతాను. FAO, UNDP, CGIAR. ఈ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్, అదేంటి FAO ద్వారా ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా దేశానికి అక్కడికి వెళ్ళి ఏదైనా రీసెర్చ్ చేయాలి అని ఒక కంపెనీ భావించింది అంటే కనుక ఐక్యరాజ్య సమితి ద్వారా FAOని, అంటే ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెబుతున్నా, FAOని FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఈ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని దీనికి ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేస్తారు, రైట్? ఈ విధంగానే 2 బహుళజాతి సంస్థలు, అమెరికాలోని 2 బహుళజాతి సంస్థలు, అవేంటి ఫోర్డ్ అండ్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్స్. ప్రతి దాంట్లో కూడా వీళ్ళే ఉంటారు, వీళ్ళే స్పాన్సర్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి. అనేక తరాలుగా సంవత్సరాలుగా అది రీసెర్చ్ కావచ్చు, లేదంటే అమెరికా డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే పక్క దేశానికి సంబంధించి ఏదైనా పాడు చేసి అమెరికాకి తెచ్చుకోవడానికి కావచ్చు, ఏదైనా సరే ఫోర్డ్ అండ్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అనేవి చాలా స్ట్రాంగెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అండ్ బహుళజాతి కంపెనీలు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్, రైట్? ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేశాయి అంటే FAO ద్వారా UNDP అనే ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేశాయి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇది, ఈ UNDP. దీని ద్వారా ఏం చేశారు అంటే CGIAR అనేది తీసుకున్నారు. CGIAR అంటే ఏంటి అంటే కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక రీసెర్చ్ చేయడానికి ఈ సంస్థ ద్వారా, ఈ CGIAR ద్వారా భారతదేశంలో పలానా ప్లేస్లో మేము ఇక్కడ రీసెర్చ్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 ధాన్యాల గురించి పటాన్చెరులో ఇక్రిసాట్ పెట్టాలనుకున్నారు. దాంతోపాటు ఇక్కడున్న వాతావరణం, ఇక్కడున్న భూముల్లో ఉన్న రకరకాల వేరియేషన్స్, ఇక్కడున్న భూములు పండించే పంటలు, ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగిందనమాట, పటాన్చెరు ప్రాంతాన్ని. వీళ్ళు ఎంచుకున్న తర్వాత దీనికి స్పాన్సర్ చేసింది ఎవరు? పూర్తిగా అమెరికా సంస్థలే, అంటే అమెరికా కిందే ఉంటాయి. FAO అండ్ CGIAR ద్వారానే ఉంటుంది, ఎక్కడ కూడా ఐక్యరాజ్య సమితి అనేది ఎక్కడ పేరు ఉండదు. మీకు కావాలి అంటే దానికి సంబంధించిన, అంటే వీళ్ళు MOU ఎవరితో చేసుకున్నారు? 1972లో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్రిసాట్ ఇక్కడ పెట్టడానికి అమెరికా బహుళజాతి సంస్థలు UAE ద్వారా, ఐక్యరాజ్య సమితి ద్వారా బహుళజాతి సంస్థలు ఈ ప్రోగ్రామ్ని బిల్డ్ చేసి దానికి వాళ్లే స్పాన్సర్ చేసి, అంటే దానికి డబ్బు వాళ్లే ఇచ్చి, ఆ విధంగా 2 దేశాలకి మధ్య వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి ద్వారా మాత్రమే వెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా ఇక్కడికి వచ్చారన్నమాట. ఇది విషయం. దాంతోపాటు వీళ్ళు కుదుర్చుకున్న MOU కాపీ కూడా వీలైతే నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను, అది కూడా నేను చూపిస్తాను. MOU ఎలా కుదుర్చుకున్నారు, MOUలో కూడా ఎక్కడ ఐక్యరాజ్య సమితి ఉండదు, FAO ఉంటుంది, అలాగే CGIAR. వీళ్ళు బిల్డ్ చేసిన ప్రోగ్రామ్ UNDP. వీళ్ళకి మొత్తం స్పాన్సర్ చేసింది ఫోర్డ్ అండ్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్స్ వాళ్ళు. ఇది జరిగింది. ఈ 5 రకాల గింజలని తీసుకురావడం కోసం, వీటిని తయారు చేయడం కోసం ఇక్రిసాట్ ద్వారా అమెరికాలోని ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా ఐక్యరాజ్య సమితి సపోర్టుతో, అలాగే వాళ్లే ఫండింగ్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అమెరికా హెడ్ క్వార్టర్స్ కంపెనీయే ఇది. అమెరికా అంటే ఈ ఇక్రిసాట్ అన్ని దేశాలలో ఎన్నెన్ని దేశాల్లో ఉందో అన్నిట్లోకి కూడా హెడ్ క్వార్టర్స్ అనేది ఇక్కడ పటాన్చెరులో ఉన్నదే హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. కావాలంటే నేను మళ్ళీ చెబుతున్నాను, దానికి సంబంధించిన MOU ఏదైతే ఉందో వాళ్ళు ఎవరెవరు కుదుర్చుకున్నారు? భారత ప్రభుత్వంతో FAO, UNDP అండ్ CGIAR, ఈ ముగ్గురు కలిసి భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న MOU ఉంటుంది. వీళ్ళే కుదుర్చుకుంటారు. ఇందులో ఐక్యరాజ్య సమితి డైరెక్ట్గా అనేది ఉండదు. బట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయినప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి కింద రాదు, ఎందుకంటే బహుళజాతి సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఫండింగ్ చేశారు దీనికి. ఈ విధంగా ఫండింగ్ చేసుకుంటూ వెళుతూ వీళ్ళు ఏం చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కొన్ని రకాల ధాన్యాలని, గింజాలని, కొత్త వంగడాలని తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ తయారైనవి ఆఫ్రికాకి వెళుతూ ఉంటాయి, యూరప్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి, UKకి వెళుతూ ఉంటాయి.
ఈ విధంగా జరుగుతుంటుంది. ఇక్రిసాట్ ద్వారా ఇవి జరుగుతాయి. సో ఇది అంటే మీరంతా ఐక్యరాజ్య సమితి, అమెరికా ఈ కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు. బట్ దీన్ని డీప్గా మనం మాట్లాడాలంటే ఇంత టైం పడుతుంది, రైట్? నిజానికి మేము కొన్నిట్లో ఆ టైంని కూడా కేటాయించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క వీడియో 20 నిమిషాలు 30 నిమిషాలు ఎంత తగ్గిద్దామన్నా సరే అంత అవుతుంది. అయినప్పటికీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఒక రోజు నేను ఒక 30 నిమిషాలు కేటాయించాను అంటే అది నేషనల్గా కావచ్చు, ఇంటర్నేషనల్గా కావచ్చు, భారతదేశ చరిత్ర కావచ్చు, ఏదైనా మగధా నుంచి నేను ఒక ఇన్పుట్స్ తీసుకోగలను అని భావించి చదువుకుంటున్న వాళ్ళు అనేక మంది, ముఖ్యంగా చదువుకుంటున్న వాళ్ళు చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, డౌట్స్ ఉంటే కూడా అడుగుతున్నారు. ఇది ఒక పద్ధతిగా సంస్కారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళేది. దాంతో మేబీ నేను వాళ్ళని చూడకపోవచ్చు, వాళ్ళు నన్ను చూడకపోవచ్చు, బట్ ఆ బాండింగ్ అనేది ఉంటుంది. కానీ అలా కాకుండా ఇలా బూతులు తిడుతూ విచ్చలవిడిగా అంటే మీ భావజాలాన్ని ఏదో నింపుకొని పనిచేస్తున్నారు మీరు. అలాంటప్పుడు మీకు మంచి చెప్పినా చెడులాగానే ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి, వదిలేయండి. అంతేగాని ఇలా బూతులు తిట్టి ఎదుటి వాళ్ళని తక్కువ చేద్దాము అనుకుంటే ఏమవుతుంది? ఆకాశంలో రాయేస్తే ఏమవుతుంది? మళ్ళీ అది కిందకే వచ్చి మీ మీదే పడుతుంది, అది ఏదైనా సరే. కాబట్టి నేను నిడివి తగ్గించడం కోసమే కొన్ని డీప్గా చెప్పలేకపోతున్నా. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంది, ఈ సబ్జెక్ట్ని కొంచెం ఎలాబరేట్గా చెప్పండి అంటే కనుక నేను మళ్ళీ ప్రతిరోజు ఈవినింగ్కి అంటే సాయంత్రం ఇచ్చే ఎపిసోడ్లో ఇలాంటి డౌట్స్ని కూడా క్లియర్ చేస్తూ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ అది నేను రిక్వెస్టింగ్ యూ ఆల్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ప్రశాంతంగా చెప్పండి, దాని గురించి డిస్కస్ చేద్దాం ఈవినింగ్కి. ఎనీవే, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.